మేము హైదరాబాద్ వెళ్తే నాన్ లోకల్ కదా, మా భవిష్యత్తు ఏంటి అని అడిగింది. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. నాకు సినిమాలు ఉన్నాయి, నేను బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది, కానీ హైదరాబాద్ బాగుంది, కానీ నేను పుట్టిన నా ప్రాంతం బాగాలేదు. ఈ ఉసురు తగులుతుంది సార్, ఖచ్చితంగా తగులుతుంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఏం సమాధానం చెప్తారు ఈ విద్యార్థులకు మీరు? ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు కలిగితే ధైర్యంగా చెప్పండి, నాకు చెప్పండి. నా ఈమెయిల్ ఐడి రాసుకోండి, SHIVAJ_Shivaji_SONTINENI @yahoo.co.in. మీరు ధైర్యంగా ఎక్కడన్నా మీడియా ముందు చెప్పలేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను వస్తాను, నేను అడుగుతాను. ఏ విద్యార్థి అయినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, నేను చెప్పిన మీ మెయిల్ ఐడికి చేయండి, నేను వస్తాను అక్కడికి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్. ఆ రెండుగా విభజించాలనే ఆలోచన ఎవరిని అడగకుండా, ఎవరి ఐడియా తీసుకోకుండా, జస్ట్ ఆన్ ఎమోషన్, జస్ట్ ఆన్ superficial revolts and one college coming into the fray and people trying to kill themselves. Even these were not actually the reasons for Telangana happening. And మనుషులు చచ్చిపోయినప్పుడు తెలంగాణ జరగలేదు, మనుషులు రివోల్ట్ అయినప్పుడు తెలంగాణ జరగలేదు, అందరూ రోడ్డుకి వచ్చి వేలాది మంది వచ్చినప్పుడు జరగలేదు, కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం తెలంగాణ జరిగింది. రోజు నుంచి మీ వేదన విన్నాం, చూస్తున్నాం. కానీ తెలుగువారంతా ఒకటి, తెలుగువారంతా విడిపోవద్దు, మనందరం అన్నదమ్ములు అని నువ్వు కలిసి ఉన్నాం అనుకున్నప్పుడు ఫిబ్రవరి 20 చలో అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థుల్ని ఆపి లాఠీలతో కొడుతున్నప్పుడు మా యాదయ్య ఒంటి మీద నిప్పు పోసుకొని జై తెలంగాణ అంటూ మరణించాడే, అతనికి సంతాపంగా ఏ ఒక్క హీరో ఒక వీడియో పెట్టలేదుగా. పార్లమెంటు ఆవరణ ముందు తెలంగాణ కోసం ఊరేసుకున్న యాదిరెడ్డి చనిపోయాడే, అతడి సంతాపానికి కనీసం ఒక్క హీరో రాలేదుగా. లోక్సభలో తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేయించుకున్నాం, ఇది అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో చంపారు అన్నావే జగన్మోహన్ రెడ్డి. అదే ఫిబ్రవరి 14వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు బంద్ చేసి నా అక్కలని, చెల్లెళ్ళని, అన్నలని, తమ్ములని గొడ్డును బాదినట్టు బాది వాళ్ళని బొక్కల సైతం విరగొడుతుంటే అప్పుడు చనిపోలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు చనిపోలేదా మానవత్వం? తెలంగాణలో సమైక్య రాదు. అశోక్ బాబు, హైదరాబాద్లో సమైక్య సభ ఎందుకు పెట్టావు? ఒక్క హైదరాబాద్ వస్తే చాలా నీకు? వరంగల్లో పెట్టవా? కరీంనగర్ వద్దా? ఖమ్మం వద్దా? ఆదిలాబాద్ వద్దా? ఎక్కడ ఒక్క చోట సమైక్య సభ పెట్టారా? ఒక సమైక్య జెండా నాటారా? హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. మేము తెలంగాణ సభలు కరీంనగర్లో పెట్టుకున్నాం, వరంగల్లో పెట్టుకున్నాం, ఖమ్మంలో పెట్టుకున్నాం, నిజామాబాద్లో పెట్టుకున్నాం, ఆదిలాబాద్లో పెట్టుకున్నాం, మెదక్లో పెట్టుకున్నాం, నల్లగొండలో పెట్టుకున్నాం, మహబూబ్నగర్లో పెట్టుకున్నాం. 10 జిల్లాల తెలంగాణలో మేము తెలంగాణ మూమెంట్ని పెట్టుకున్నాం, తెలంగాణ జెండాలను ఎగరవేసుకున్నాం. మీరు చేశారా? 23 జిల్లాల్లో సమైక్య జెండా ఎగరవేశారా? మీ సమైక్య ఉద్యమంలో మేము లేం, మా జెండా లేదు, మా ఎజెండా లేదు, మా పండుగలు లేవు, మా వ్యక్తిత్వం లేదు, మా ఉనికి లేదు. ఎలా సమైక్యం అంటారు? సీమాంధ్ర ఉద్యమం సమైక్య ఉద్యమం కాదు. ఒక్క హైదరాబాద్ కోసం జరిగిన ఉద్యమం సమైక్య ఉద్యమం కాదు. సినిమాలు లేకపోతే ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చోడు తప్ప పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టకండి. మీరు వేసే ఒక ప్రశ్నకి మాకు 100 ప్రశ్నలు ఉన్నాయి, 1000 జవాబులు ఉన్నాయి.